జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కిరణ్. సో ఇవాళ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన అప్డేట్ మీ అందరికి అప్డేట్ చూపెట్టడానికి. సో లెట్స్ గో, ఇవాళ అప్డేట్ ఏముందో చూద్దాం. సో ముందుగా వచ్చేసి చూడండి, ఇక్కడ అప్డేట్ అనేది ఇక్కడ పాదాలు కంప్లీట్ అయిపోయినాయి అండ్ ధోతి వర్క్ కూడా నడుస్తుంది, అంటే ధోతి డిజైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎల్క కూడా పూర్తయిపోయింది అండ్ రావు కేతువు విగ్రహాలు కూడా పూర్తయిపోయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, చూడండి ఎంత అందంగా డిజైన్ చేసినారో వాళ్ళు. అండ్ ఇక్కడ బాలరాముడు కూడా కంప్లీట్ అయిపోయింది, బాలరాముడు విగ్రహము. అండ్ ఇక్కడ రావు కేతువు రైట్ సైడ్లో. అండ్ ఇక్కడ పైన చూసుకోండి, పైన చేతిలో లడ్డు పెట్టడానికి వర్క్ చేస్తున్నారు వర్కర్స్ అందరూ. సో ఇక్కడ చూసుకోండి, కంప్లీట్గా చూపిస్తున్నా. అక్కడనేమో లెఫ్ట్ సైడ్లోనేమో శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన విగ్రహాలు పూర్తయిపోయినాయి. సో క్లోజ్గా చూద్దాం ఒకసారి. ఇక్కడ అందరు వర్క్ చేస్తున్నారు వర్కర్స్ అందరూ, చూసుకోవచ్చు మీరు. సో ఇదే విగ్రహం శ్రీనివాస కళ్యాణము సంబంధించిన విగ్రహాలు ఇవి. సో ఇంకా పనులు అయితే అవుతున్నాయి, ఇంకా మోస్ట్లీ చాలా ఇంకా 30 days ఉంది. ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు వర్క్స్ అయితే. అండ్ ఇది వచ్చేసి పోస్టరు చూడండి, పోస్టర్ కూడా చూపిస్తాను మీకు ఒక్కసారి. పోస్టర్ కూడా చూడండి. మోస్ట్లీ ధోతి వరకు కూడా స్టార్ట్ చేస్తున్నారు నాకు తెలిసి, ఎందుకంటే స్వామి కాళ్ళ మధ్యలో చూడండి డిజైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎల్క స్వామి అయితే పూర్తయిపోయినాడు అండ్ రావు కేతువు విగ్రహాలు అయితే అద్భుతంగా ఉన్నాయి, నాకైతే మస్తు నచ్చినాయి ఈ విగ్రహాలు అయితే. సో చూడండి ఎంత డీటెయిలింగ్ గా ఉందో. అండ్ ఇక్కడ బాలరాముడు చూడండి, సూపర్ ఉంది కదా బాలరాముడు విగ్రహం. వండర్ఫుల్, సూపర్ అయితే సూపర్ ఉంది. జై శ్రీరామ్. అండ్ అక్కడ రైట్ సైడ్ లా వీడియో తీయొద్దన్నారు, ఎందుకంటే అక్కడ అమ్మవార్ల విగ్రహాలు అవుతున్నాయంట. సో వీడియో తీయొద్దన్నారు. సో ఇక్కడ చూడండి, స్వామివారు అయితే కంప్లీట్ అవుతున్నారు మెల్లమెల్లగా. అండ్ మనకు చూసుకున్నట్టయితే ధోతి వరకు కంప్లీట్ అవుతుంది. అయితే పైన 7 నాగుపాములది వర్క్ అవుతుంది. అది కంప్లీట్ చేసినాక, అప్పుడు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఫీట్స్ అనేది తెలుస్తుంది స్వామివారు ఎన్ని ఫీట్స్ ఉన్నారో. సో అందరూ వీడియోలో చూస్తే చిన్నగా ఉంది అని అనుకుంటున్నారు, కాకపోతే ఏంటంటే అప్పుడు తెలుస్తుంది తర్వాత కంప్లీట్ అయినాక. సో ఇక్కడ చూసుకోండి, వర్క్స్ అయితే చాలా స్పీడ్గా వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు, చాలా స్పీడప్ చేస్తున్నారు వర్క్స్ అయితే. చూసుకోవచ్చు ఇక్కడ గడ్డి అవన్నీ. సో ఒక్కసారి పోస్టర్ చూసుకోవచ్చు. సో చూడండి, ఈ చౌరస్తా మొత్తం నిండిపోతుంది, ఖైరతాబాద్ చౌరస్తా మొత్తం నిండిపోతుంది.
మొత్తం రెడీ అయినాక మొత్తం ఇవన్నీ అసలు ఇట్లా ఎంట్రీ అసలు ఉండనే ఉండదు. ఇప్పుడైతే నేను నిల్చున్నా కదా, అసలు ఎంట్రీ అసలు ఉండదు, క్యూ లైన్లలో ఉంటుంది మొత్తం. అప్పుడైతే ఇట్లా అస్సలు చూడలేము, మనం క్యూ లైన్లోనే రావాలి. ఒక్కసారి చూడండి స్వామివారిని అయితే పైనుంచి కింది వరకు ఒక్కసారి తల భాగము, చేతులు అండ్ కింద కాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామివారు. జై శ్రీ గణేష, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో కదా స్వామివారు అయితే. కంప్లీట్ కాకముందే ఇంత మంచి అనిపిస్తే కంప్లీట్ అయినాక ఇంకెంత మంచి అనిపించాలి చెప్పండి. సో మనం అందరం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము స్వామివారు త్వరగా కంప్లీట్ అయిపోయి మనకందరికి దర్శనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ విధంగానే అప్డేట్ ఇస్తుంటాను ఖైరతాబాద్ విగ్రహానికి సంబంధించినది. సో మీరందరూ చేసే ఒకటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.